So 403 page, if you can turn to 405 look well, directly go to the 405 page. Look at the 405 page, highlight the number 50220. What is written in 50220? Nephrectomy including partial ureterectomy అన్నారు. So kidney మొత్తం రిమూవ్ చేశారు, part of the ureter is removed. So what code you have to give? 50220. కిడ్నీ మొత్తం రిమూవ్ చేసి పార్ట్ ఆఫ్ ద యూరిటర్లో కొంచెం పార్ట్ రిమూవ్ చేస్తాం. దెన్ వాట్ కోడ్ యూ హౌ టు యూస్? 50220. అండ్ 50240 చూడండి, వాట్ ఈస్ రిటన్ ఇన్ 50240? కిడ్నీ కొంచెమే రిమూవ్ చేశారనమాట, పార్ట్ ఆఫ్ ద కిడ్నీ ఇస్ ఓన్లీ రిమూవ్డ్. 50240 అని కనపడిందా? కెన్ యూ సీ వాట్ ఈస్ ద నెంబర్ దే ఆర్ రైటింగ్? 50240. నెఫ్రెక్టమీ పార్షల్ అంటే కిడ్నీ కొంచెమే రిమూవ్ చేశారు. ఏమీ చెప్పకపోతే నెఫ్రెక్టమీ ఇన్ ద 220 నెఫ్రెక్టమీ అన్నారు కానీ పార్షల్ టోటల్ ఇవ్వలేదు. డిఫాల్ట్ ఎప్పుడు ఏం తీసుకోవాలో మీకు తెలుసు కదా, టోటల్ ఈజ్ ద డిఫాల్ట్. వాట్ ఈస్ ద డిఫాల్ట్? టోటల్. 50220 టోటల్ కిడ్నీనా పార్ట్ ఆఫ్ ద కిడ్నీనా? టోటల్ కిడ్నీ రిమూవ్ చేసినట్టు అనమాట మీనింగ్. అండ్ మధ్యలో నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్, 50230. ఆల్ ఆఫ్ యూ ప్రిపేర్ ఫర్ 50230. సేమ్ అదంతా పైనది కూడా యాడ్ చేసుకొని చదవాలి. నెఫ్రెక్టమీ ఇంక్లూడింగ్ పార్షియల్ యూరిటరెక్టమీ, రిప్రిసెక్షన్ అదంతా. తర్వాత రాడికల్ లింఫాడినెక్టమీ అని కూడా ఉంది కదా, ఏమని రాశారు? సో క్వశ్చన్లో రాడికల్ లింఫాడినెక్టమీ అనే కీవర్డ్ ఇచ్చారు మనకి, అప్పుడు ఏ నెంబర్ ఇవ్వాలి? 50220 230 230 ఇవ్వాలి. సో క్వశ్చన్ దే కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఈ రైట్ కిడ్నీ రిమూవ్డ్ విత్ రైట్ యూరెటర్ అంటారు, ఏ నెంబర్ ఇస్తారు? 220. ప్లస్ రాడికల్ లింఫాడినెక్టమీ అన్నారు, అప్పుడు ఏ నెంబర్ ఇవ్వాలి? 230 ఇవ్వాలి. నెక్స్ట్ లెట్ us go to 50546. చూడండి, అనదర్ పేజ్ 410 పేజ్లో ఉంటుంది, 410 పేజ్ 50546. ఏమని రాశారు? వాట్ ఈస్ రిటన్ దేర్? నెఫ్రెక్టమీ ఇంక్లూడింగ్ పార్షియల్ యూరిటరెక్టమీ అని ఇప్పుడు చదివిన అదే రాశారు. మరి ఎందుకు వేరే పేజ్లోకి వెళ్ళారు? అక్కడ ఎందుకు ఇచ్చారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 50220 అండ్ 50546? రెండు సేమ్ చేసేనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఉంది. దీనికి ల్యాప్రోస్కోపీ అనేది కలిపి చదువుకోవాలి కదా, ల్యాప్రోస్కోపీ సర్జికల్. దీనికైతే ఓపెన్ మెథడ్ అనమాట, ఓపెన్ అప్రోచ్ అని ఉంది కదా అక్కడ క్లియర్గా, ఓపెన్ అప్రోచ్. సో ఏది కాస్ట్లీ? ల్యాప్రోస్కోపీ అనేది కాస్ట్లీ ఉంటుంది అనమాట. సో ఓపెన్ అప్రోచ్ ఇస్ లెస్ కాస్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? రైట్. ల్యాప్రోస్కోపీ అని కనపడితే ఏ నెంబర్ ఇవ్వాలి? 50546. ఓపెన్ మెథడ్ అని అడిగితే ఏ నెంబర్ ఇస్తారు? 50220. సో ద నెక్స్ట్ నెంబర్ లెట్ us see 52000. 52000 నెంబర్ చెక్ చేయండి. 52000. వాట్ ఈస్ రిటన్ ఇన్ 52000? సిస్టో ఇరథ్రోస్కోపీ అన్నారు. 52001లో ఏం రాశారు? 418 పేజ్లో చూడండి, 418 పేజ్. 52001 ఏమని రాశారు? అందులో చెక్ చేశారా? 52001లో ఏమని రాశారు? సో ఇరిగేషన్ ఆఫ్ మల్టిపుల్ అబ్స్ట్రక్టింగ్ క్లాట్స్, సిస్టో ఎరిథ్రోస్కోపీ విత్ ఇరిగేషన్ ఆఫ్ మల్టిపుల్ అబ్స్ట్రక్టింగ్ క్లాట్స్ అన్నారు. సో అక్కడ ఉన్న బ్లడ్ క్లాట్స్ కానీ స్టోన్స్ అనమాట, బ్లాడర్లో కిడ్నీ స్టోన్స్ పీసెస్ అన్నీ అక్కడ అక్యూములేట్ అయిపోతాయి, జమ అయిపోయినాయి అంటారు చూడండి. అదంతా వాష్ చేసి, ఇరిగేషన్ అనేది మౌత్ వాష్ చేసినట్టుగా వాష్ చేసి మనం బ్లాడర్ని క్లీన్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఏ నెంబర్ ఇవ్వాలి? 52001. వాట్ కోడ్ యూ హావ్ టు గివ్? 52001. సో ద పేజ్ నెంబర్ 418. దాని తర్వాత నెక్స్ట్ మనం చెక్ చేసుకుంటే 523. let us see the number. నెక్స్ట్ పేజ్ 356 అని ఉంది కదా, 52356 అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఉంటుంది ఆన్ ద 422 పేజ్లోనే. ఎక్కడ చూడండి, 422 పేజ్ హ్యాష్ ట్యాగ్తో 52356 అని కనపడిందా? 52356. వాట్ ఈస్ రిటర్న్ హియర్?
స్టాండ్ అలోన్ కోడ్ ఎక్కడ ఉందంటే 52351లో ఉంటుందన్నమాట. 52351. యాక్చువల్లీ దిస్ ప్రొసీజర్ ఈస్ having 5 this code number has 5 procedures bundled in it. ఈ ఒక కోడ్లో మీకు ఎన్ని ప్రొసీజర్స్ దొరుకుతాయంటే 5 ప్రొసీజర్స్ అన్నమాట. ఓకే, సో అంటే ఎలా చదువుతారు, హౌ యూ రీడ్ ద నెంబర్, ద స్టాండ్ అలోన్ కోడ్ 52351 దగ్గరికి వెళ్ళి చూడండి. 52351 సిస్టో ఎరెథ్రోస్కోపీ, యూరెటరోస్కోపీ, ఫైలోస్కోపీ విత్ లిథోట్రిప్సీ అండ్ ఇన్సెషన్ ఆఫ్ ఇండ్వెల్లింగ్ డబల్ జే గిబ్బన్ స్టెంట్ అన్నారు కదా. యూరెటరల్ స్టెంట్ అని డబల్ జే గిబ్బన్ స్టెంట్, మొత్తం 5. ఒక కోడ్లో 5 దొరికినాయి. అంటే మీరు కొన్నిసార్లు ఆర్డర్ చేస్తారు, ఆన్లైన్ ఆర్డర్ చేసి 200 రూపీస్ పే చేస్తే 5 మేకప్ ఐటమ్స్ వస్తాయి. సో అట్లా ఒక ప్యాకెట్ ఒక కోడ్లో మీకు 5 దొరుకుతున్నాయి కదా. హౌ మెనీ యూ ఆర్ గెటింగ్? 5 యూ ఆర్ గెటింగ్. సో ఆ 5 ఏమేమి ప్రొసీజర్ చేశారు? సిస్టో ఎరెథ్రోస్కోపీ, యూరెటరోస్కోపీ, ఫైలోస్కోపీ, ఆ 3 స్టాండ్ అలోన్ కోడ్లో ఉన్నాయి. ఈ కోడ్ దగ్గరికి వస్తే ఇంకొక 2 ఎక్స్ట్రా ఉన్నాయి. వితౌట్ టిప్స్ అంటే క్రషింగ్ ద స్టోన్స్ని క్రష్ చేస్తున్నారు, గ్రైండింగ్, క్రషింగ్ ద స్టోన్స్. అండ్ ఇన్సెషన్ ఆఫ్ ఇండ్వెల్లింగ్ యూరెటరల్ స్టెంట్ అన్నారు కదా. ఇన్సెషన్ ఆఫ్ ద యూరెటరల్ స్టెంట్ బ్రాకెట్లో డబల్ జే గిబ్బన్స్ అని రాస్తారు. సో టోటల్ 5 ప్రొసీజర్స్కి ఒకటే నెంబర్ ఇవ్వాలి. అందుకని కింద కూడా బ్రాకెట్లో డు నాట్ రిపోర్ట్ 5235332 52353 అవన్నీ ఎక్స్ట్రా ఇవ్వాలన్నారా వద్దన్నారా? ఎందుకంటే ఇందులోనే 5 ఉంటే మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు? ఆల్రెడీ మనం పే చేస్తాం కదా, అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ కొత్తగా కొనాల్సిన అవసరం లేదు, అన్నీ అందులో బండిల్ అయిపోయాయి. ఆ 5 మేకప్ ఐటమ్స్ ఒకే పేమెంట్లో వచ్చేసాయి మీకు, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు కొనడం? సో 3 అందుకని ఆ పైన చూస్తే 52353 అని పైన ఉంది చూడండి ఒక నెంబర్, అది ఓన్లీ లిథోట్రిప్సీ. మొత్తం 4 చేశారు. ఇండ్వెల్లింగ్ స్టెంట్ పెట్టలేదు, యూరెటరల్ స్టెంట్ పెట్టకపోతే 4 చేశారు అనుకోండి, అప్పుడు 353 ఇవ్వాలి. 353 అండ్ 352 కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ నెంబర్ ఉంది చూడండి, ఫస్ట్ ఈ పేజ్లో ఫస్ట్ నెంబర్ 52353 దగ్గర అండర్లైన్ చేయండి. మ్యానిపులేషన్ ఈజ్ ద కీవర్డ్, హైలైట్ ద వర్డ్. సో స్టోన్ ఈజ్ రిమూవ్డ్ బై మ్యానిపులేషన్. లిథోట్రిప్సీ చేయట్లేదు వాళ్ళు, జస్ట్ మ్యానిపులేషన్ అనేది చేశారు. అంటే జస్ట్ ఆ స్టోన్ ఇలా ప్రెస్ చేసి, ఆ ట్యూబ్ ఉంటుంది కదా యూరెటర్ బ్లాడర్, ఇలా ట్యూబ్లో ఇలా ప్రెస్ చేసి డాక్టర్ స్టోన్ ఇలా బయటకు లాగేస్తారు, దాన్ని మ్యానిపులేషన్ అంటారు. మ్యానిపులేషన్ మెథడ్లో స్టోన్ రిమూవ్డ్ బై మ్యానిపులేషన్ అంటారు. ఏ నెంబర్ ఇవ్వాలి? వాట్ ఇస్ ద నెంబర్? 52352. ద కోడ్ నెంబర్ యూ ఆర్ యూజింగ్ ఈస్ 52352 ఇవ్వాలన్నమాట. సో ద ఆన్సర్ ఫర్ దిస్ స్టోన్ ఈజ్ రిమూవ్డ్ బై మ్యానిపులేషన్. ఏ నెంబర్ మీరు ఆన్సర్ ఇస్తారు? 52352. Stone is removed via manipulation. What is the answer is 5235. అదే మొత్తం ఆ 5 ప్రొసీజర్స్ ఇచ్చారు మీ క్వశ్చన్, అప్పుడు 52356 ఇవ్వాలన్నమాట. The answer is 52356. And now let us go to the number, another page number 429 page. Look at the number 54057. What is written in 54057? లేజర్ సర్జరీ అని చూడండి. డిస్ట్రక్షన్ ఆఫ్ పినైల్ లీజన్స్ అని చెప్పేసి క్రయో సర్జరీ చేస్తారా, లేజర్ సర్జరీ చేస్తారా? లేజర్ సర్జరీ చేసినప్పుడు ఏ నెంబర్ వస్తుందంటే 54057. తర్వాత 54150 సర్కంసిషన్ అని రాశారు. సర్కంసిషన్ యూజింగ్ ఏ క్లాంప్ అని రాశారు కదా, ఏమని రాశారు? యూజింగ్ క్లాంప్. అండ్ డోర్సైల్ పినైల్ రింగ్ బ్లాక్ అని కూడా ఇచ్చారు. అండ్ డోర్సైల్ పినైల్, కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ బ్లాక్. ల్యాంప్ ప్లస్ బ్లాక్ రెండు ఉంటే ఏ నెంబర్ ఇవ్వాలి? 54150 ఇవ్వాలి. ఒకవేళ ఓన్లీ క్లాంప్ ఉంది, బ్లాక్ లేదనుకోండి, కింద సెకండ్ బ్రాకెట్ హైలైట్ చేయండి. సెకండ్ పెరాన్సిస్లో ఏమని రాశారు? వితౌట్ ద డోర్సైల్ పినైల్ బ్లాక్ యూజ్ మాడిఫైర్ 50 అని రాశారా? 52 modifier and rasaru. So the circumcision is done using a clamp, but they did not use the block. Block ante anesthesia injection anamata. Injection of anesthesia is not used. What is the modifier we have to use? 52 modifier. Use modifier. Second parenthesis, second bracket lo rasaru. When the circumcision is done without the dorsal penile or ring block, what is the modifier we have to use? 52 modifier.
నెక్స్ట్ 54160 చూడండి, అసలు క్లాంపే లేదు, అదర్ దాన్ క్లాంప్ అని రాశారు చూడండి. సో అదర్ దాన్ క్లాంప్ అనేది అది డిఫాల్ట్ అనమాట. వాట్ ఈస్ ద డిఫాల్ట్? అదర్ దాన్ క్లాంప్. తర్వాత ఏజ్ కూడా చూడాలి. 160లో ఎంత ఏజ్ ఇచ్చారు? 28 days. 161లో ఏమన్నా రాశారు? ఓల్డర్ దాన్ 28 days అని ఉంది కదా. సపోజ్ మీ క్వశ్చన్లో వాళ్ళ ఎగ్జామ్లో కావాలని 30 days అని రాస్తారు. సర్కంసిషన్ ఇస్ డన్ ఆన్ 30-day old బాయ్. అప్పుడు ఏమని రావాలి ఆన్సర్? ఏమన్నా రాయాలి? 54161 ఇవ్వాలి. 161 అని. యాక్చువల్గా సర్కంసిషన్ ఏ ఏజ్లో చేస్తారు? వాట్ ఈస్ ద ఏజ్ దే డూ? సర్కంసిషన్ అంటే రిలీజియస్ ప్రాక్టీస్. చాలామంది జ్యూస్ అంటారు చూడండి, జ్యూస్ అనేవాళ్ళు ఎక్కువ సర్కంసిషన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళు కానీ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే సర్కంసిషన్, బేబీ బాయ్ పుట్టగానే వాళ్ళు సర్కంసిషన్ చేస్తారు. వాట్ ఈస్ ద ఏజ్ దే డూ సర్కంసిషన్ ఈజ్ 8 daysకే చేస్తారనమాట. 8 daysకి అన్నప్పుడు ఏ నెంబర్ ఇవ్వాలి? 54160 కదా ఇవ్వాలి. సో అది ఎప్పుడు ఇవ్వాలి? క్లాంప్ లేనప్పుడు. క్లాంప్ ఉంటే ఆటోమేటిక్గా 150, దానికి ఏజే అవసరం లేదు. క్లాంప్ లేకుండా చేసినప్పుడు మాత్రమే అది 160. అక్కడ డిఫాల్ట్ అని రాసుకోవాలి మనం. అదర్ దాన్ క్లాంప్ అంటే కదా, అది డిఫాల్ట్ ఈజ్ 8 days అనేది జనరల్గా డిఫాల్ట్ వాళ్ళు. సో ఆన్సర్ ఏం రాస్తారంటే 54160. ఒకవేళ 30 days అని క్వశ్చన్లో రాస్తారనుకోండి, అప్పుడు ఏ నెంబర్ ఇస్తారు మీరు? 54161. 161 అనేది అక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, లెట్ us మూవ్ టు ద అనదర్ నెంబర్. What is the code number you can use? 54400. నెక్స్ట్ పేజ్లో చూడండి, 54401. వాట్ ఈస్ రిటన్? ఇన్సర్షన్ ఆఫ్ నాన్ ఇన్ఫ్లేటబుల్ ఫినైల్ ప్రాసెస్ అనుకోండి. నాన్ ఇన్ఫ్లేటబుల్ అంటే ఏ నెంబర్లో రాశారు? 00లో రాశారు కదా. ఇన్ఫ్లేటబుల్ ఫినైల్ ప్రాసెస్ అయితే ఏ నెంబర్లో రాశారు? 01. 54401లో ఇచ్చారనమాట. ఇన్ఫ్లేటబుల్ అయితే 54401. క్వశ్చన్లో ఇన్ఫ్లేటబుల్ ఫినైల్ ప్రాసెస్ ఇస్ ఇన్సర్టెడ్ టుడే అన్నారు. సో మీరు ఏ నెంబర్ ఇవ్వాలి? 54401 00 01 అనేది 54401. అదే నాన్ ఇన్ఫ్లేటబుల్ అన్నారనుకోండి 00. నెక్స్ట్ నెంబర్స్ కూడా చూడండి, 54405 అండ్ 54406. వాట్ ఈజ్ రిటర్న్ ఇన్ 54405 అండ్ 54406? ఆ రెండిట్లో ఏమని రాశారు చదవండి. ఇన్సర్షన్ ఆఫ్ మల్టీ కాంపనెంట్ ఫినైల్ ప్రాసెసెస్ అని రాస్తే ఇన్సర్షన్కి అయితే 05 ఇవ్వాలి, రిమూవల్కి అయితే ఏ నెంబర్ ఇవ్వాలి? 06. ఆ రెండింటి కింద బ్రాకెట్స్లో రాసిన హైలైట్ చేసుకోండి. రిడ్యూస్ సర్వీస్, వాట్ ఈస్ ద మాడిఫైర్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు యూజ్? 52 మాడిఫైర్. ఇది ఒకసారి మనం ట్రై చేద్దాం. ఏ ఫిజిషియన్, ఒక క్వశ్చన్ ట్రై చేయండి. ఏ ఫిజిషియన్ రిమూవ్డ్ పంప్ అండ్ రిజర్వాయర్ in a multi-component vinyl processes. Pump and reservoir అనే from a multi-component vinyl processes. And see the options also here. 54405, option B lo 54406, option C 54405-52 ఇలా రాశారు ఆప్షన్స్. దీనికి ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద ఆన్సర్? బెంగళూరా, ఢిల్లీయా? బెంగళూరా, ఢిల్లీ. రిమూవ్డ్ అంటే ఏంటి? వాట్ ఈస్ రిమూవ్డ్ మీన్స్? రిమూవ్డ్ అనే కదా, ఇవి రెండు రాంగ్ కదా. రిమూవ్డ్ అంటే ఇన్సర్షన్ కోడ్స్ ఉండకూడదు. ఏ అండ్ సి రాంగ్. ఇప్పుడు బెంగళూరా, ఢిల్లీ రాంగ్. ఏది కరెక్ట్? ఢిల్లీ కరెక్ట్. ఎందుకంటే
ఒకసారి ఇది క్లారిటీ కోసం అని 05 ఫుల్గా చదవండి. ఆల్ ఆఫ్ యూ రీడ్ 54405లో మీరు కంప్లీట్గా చదివితే అక్కడే ఆన్సర్ ఉంటుంది. ఏమన్నా రాశారు, మల్టీ కాంపనెంట్ ఫినైల్ ప్రాసెస్ అని కంటిన్యూ చేయండి. ఏమేమి రాశారు, పంపు, సిలిండర్, రిజర్వాయర్ అని 3 ఉండాలి. ఏమేమి కాంపనెంట్స్ ఉంటాయి, పంప్ అనేది ఒక కాంపనెంట్ అనుకోండి. సిలిండర్ అనేది కూడా, సిలిండర్ ఇప్పుడు రేట్ ఎక్కువ అని చెప్పి పేషెంట్ ఒప్పుకోవట్లేదు రిమూవ్ చేయడానికి, అందుకని సిలిండర్ వాళ్ళు రిమూవ్ చేయాలి. డాక్టర్ ఏం రిమూవ్ చేశారు, పంప్ అండ్ రిజర్వాయర్ అంటే ఒకటి మిస్ చేసినట్టే కదా, అంటే ఆల్ కాంపనెంట్స్ అనేది రిమూవ్ చేయలేదు వాళ్ళు. సో ఆల్ కాంపనెంట్స్ అయితే మీరు మాడిఫైర్ ఇవ్వక్కర్లేదు, కానీ ఒక కాంపనెంట్ ఇది సిలిండర్ మిస్ అయింది కాబట్టి ఏం చేయాలి, రిడ్యూస్ సర్వీస్ అవుతుంది కదా. ఇప్పుడు ఎక్కడ ఆన్సర్ దొరుకుతుందంటే వెన్ యూ రీడ్ 05 ఫుల్లీ, 54405 ఫుల్గా చదివితే మీకు క్లారిటీ వచ్చిందా, ఎందుకంటే మనం 52 ఇస్తున్నాము అని. మీరు అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ 52, రెడ్యూస్డ్ సర్వీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 52 మాడిఫైర్, రెడ్యూస్డ్ సర్వీస్ అన్నమాట. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 54406 ఇదే 52 మాట, డి ఫర్ ఢిల్లీ. Next let us continue other numbers. Next one you see, the number is 5570700 చూడండి, 55705, 55706. Look at the 3 numbers. బయాప్సీ ఆఫ్ ద ప్రాస్టేట్ నీడిల్ అంటే ఏ నెంబర్లో ఉంది, 700లో ఉంది. అదే 705లో ఇన్సిషనల్ అని ఉందా, ఇన్సిషనల్ ఓపెన్ మెథడ్ అని. ఇన్సిషనల్ అంటే కట్ చేయడం కదా, ఓపెన్ మెథడ్ అని. అండ్ 706లో ఏమని రాశారు, ట్రాన్స్ రెక్టల్ అని రాదు, ట్రాన్స్ రెక్టల్ అని ఉందా లేదు, ద కీవర్డ్ ఈజ్ ట్రాన్స్ రెక్టల్. ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు ఏమంటారు, ట్రాన్స్ రెక్టల్ దగ్గర మీరు ఒకటి రాసుకోండి, ట్రాన్స్ పెరీనియల్ అని కూడా ఇస్తారు. ట్రాన్స్ పెరీనియల్ అని టెక్స్ట్ బుక్లో ఏమంది, ట్రాన్స్ పెరీనియల్ కదా, పెరీనియల్. బట్ యాక్చువల్గా క్వశ్చన్లో ఏమంటారంటే ట్రాన్స్ రెక్టల్. వాట్ ఈస్ పెరీనియం మీన్స్, యూ కెన్ ఆల్సో రైట్ డౌన్, పెరీనియం మీన్స్ స్కిన్ బిట్వీన్ రెక్టమ్ అండ్ స్క్రోటమ్, స్కిన్ బిట్వీన్ rectum and scrotum. So what is that we should learn is, rectum ki scrotum ane oka skin bag untadi annamata. The male child, if you see male patients, scrotum lo testis untayi. ఒకసారి ఆ బొమ్మలో చూడండి, 428 పేజ్లో మీకు స్క్రోటమ్ అని కనపడుతుంది. స్క్రోటమ్ 428 పేజ్, there is a diagram, male genital system అని బొమ్మ ఉంది కదా, అందులో స్క్రోటమ్ అని ఒక బ్యాగ్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ స్క్రోటమ్కి రెక్టమ్కి మధ్యలో ఉన్న స్కిన్ ఏమంటారంటే పెరీనియం. ట్రాన్స్ పెరీనియల్ అన్నా ట్రాన్స్ రెక్టల్ అన్నా ఒకటే కదా, రెక్టమ్ దగ్గరే కదా ఉంది స్కిన్ అనేది. సో ద స్క్రోటమ్కి రెక్టమ్కి మధ్యలో ఉన్న స్కిన్ ఏమంటారు, ద పెరీనియం. సో ద పెరీనియం ఇస్ ద స్కిన్ బిట్వీన్ రెక్టమ్ అండ్ స్క్రోటమ్. సో అక్కడ వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. బయాప్సీ ఆఫ్ ద ప్రాస్టేట్ ఎక్కడ చేశారు, ట్రాన్స్ రెక్టల్ అన్నా పెరీనియం అన్నా ఒకటే కదా, సేమ్. మీరు కావాలని క్వశ్చన్లో ట్రాన్స్ రెక్టల్ అని ఇచ్చారు, టెక్స్ట్ బుక్లో ఏముంది ట్రాన్స్ పెరీనియల్ అని. పెరీనియం అన్నా రెక్టమ్ అన్నా సేమ్ అని నేర్చుకోవాలన్నమాట. అండ్ వాట్ ఈస్ ద నెంబర్ యూ హ్యావ్ టు గివ్, 705 or 706? 706 ఇవ్వాలి. నెక్స్ట్ లెట్ us come to the 55970 జెండర్ చేంజ్ ఆపరేషన్. అక్కడే ఉంది 54 అంటే 54970, అదే పేజ్ సెకండ్, అదే పేజ్లో ఉంది, 55 కాదు, 54970 లేదా 55, సారీ. ఇప్పుడు మనం చూసింది 706 చూసామా, దాని పక్కన పేజ్లోనే ఉంటుంది 55970. ఓకే, కరెక్ట్. వాట్ ఈస్ దట్, ఫస్ట్ ఈజ్ కరెక్ట్. తర్వాత 55980. So the first number is important, 55970.
సో డాక్టర్ ఈజ్ డూయింగ్ ద సర్జరీ చేంజింగ్ ద మేల్ పర్సన్, ట్రాన్స్జెండర్స్ అంటారు చూడండి, వాళ్ళని ఒక అంతకుముందు మేల్ ఉన్న వాళ్ళని ఫీమేల్గా చేస్తూ ఉంటారు. ఆపరేషన్ 2-3 సార్లు చేస్తారు, ఒకసారి కాదు. దీనికి ఇక్కడ స్టేజ్డ్ ప్రొసీజర్ అన్నాడు. స్టేజ్డ్ ప్రొసీజర్. ఈరోజు ఆపరేషన్ సెకండ్ స్టేజ్లో చేస్తున్నారు, ఫస్ట్ స్టేజ్ కాదు. అంతకుముందు లాస్ట్ మంత్ చేశారు, మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ ఆపరేషన్ చేయించుకుంటున్నారు అన్నమాట. పర్సన్ చేంజింగ్. కొంతమంది మీరు వినే ఉంటారు, బిగ్ బాస్ హౌస్లో వస్తూ ఉంటారు చూడండి ఇట్లాంటి వాళ్ళు ఆపరేషన్ చేసుకొని మెయిన్ పేషెంట్ కాస్త మళ్ళీ ఫీమేల్గా మారుతా. కొంతమంది చాలామంది చూసే ఉంటారు బిగ్ బాస్ హౌస్లో పాత సీజన్స్ వాళ్ళు. ఓకే, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమంటారు, మేల్ టు ఫీమేల్ మారిపోయారు కదా ఆపరేషన్ చేసుకుని. సో ఏ నెంబర్ ఇవ్వాలి? 55970 ఇవ్వాలి. వాట్ ఈస్ ద కోడ్ అవుట్ 970. బట్ ఇది సెకండ్ టైం కాబట్టి మాడిఫైడ్ 58 ఇవ్వాలన్నమాట. స్టేజ్ ప్రొసీజర్ ఒక మాడిఫైర్ ఉంది కదా. ఇఫ్ యూ గో టు దట్ మాడిఫైర్స్ 968 పేజ్లో 58 అని రాస్తుంది. 968 పేజ్. స్టేజ్ ప్రొసీజర్ అన్నప్పుడు ఏ మాడిఫైర్ యూజ్ చేయాలి మనం? 58 మాడిఫైర్. 58 స్టేజ్డ్ ప్రొసీజర్, సెకండ్ స్టేజ్ ప్రొసీజర్ అన్నమాట. వీఆర్ డూయింగ్ ద సెకండ్ స్టేజ్ ప్రొసీజర్. యూజ్ ద మాడిఫైర్ 58. Okay, then next we will continue another topic. So what is the next number is, if you go to the 58210 number, look at the number next page. So 58210 చూడండి. What is written in 58210? Hysterectomy, total abdominal hysterectomy with the bilateral pelvic lymphadenectomy అని ఉంది కదా. సో వాట్ ఈస్ ద నెంబర్ యూ హావ్ టు రైట్? 58210. అది డైరెక్ట్గా అడుగుతారు, వెరీ సింపుల్. ఇందులో మళ్ళీ 30,000 సిరీస్ కోడ్ ఇవ్వాలంటే అవసరం లేదు. ఆల్రెడీ పెల్విక్ లింఫాడినెక్టమీ బండిల్ అయిపోయింది అనమాట, దాంట్లోనే బండి. కాబట్టి డోంట్ బై ఎక్స్ట్రా లింఫాడినెక్టమీ లింఫ్ వెసల్స్ అని 30,000 సర్క్యులేటరీ సిస్టమ్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇది ఒక నెంబర్ ఇచ్చేస్తే చాలు, 58210. అండ్ ఆఫ్టర్ దట్ 58300 చూడండి. వాట్ ఈస్ రిటన్ ఇన్ 58300? ఇన్సెషన్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ డివైస్, ఐయుడి అంటారు. కాపర్ టీ అని ఫ్యామిలీ ప్లానింగ్ కోసం చేసే డివైస్ అన్నమాట. కాపర్ టీ అంటారు చూడండి, అది. ఐయుడి ఈజ్ ఇన్సర్టెడ్ టుడే. వాట్ కోడ్ యూ హ్యావ్ టు యూజ్? ఇన్సెషన్ 58300. రిమూవల్ ఆఫ్ ఐయుడి అనుకోండి, నెక్స్ట్ నెంబర్ ఉంది కదా 301లో ఉందా? రిమూవల్ ఆఫ్ ఐయుడి. ఐయుడి అంటే ఇంట్రాయూటరైన్ డివైస్. ఇట్ ఈస్ రిమూవ్ టుడే. వాట్ కోడ్ ఐ హ్యావ్ టు గివ్? 300 301 301 ఇవ్వాలి. ఇన్సెషన్ ఆఫ్ ఐయుడి అయితే ఏ నెంబర్ ఇవ్వాలి? 300. రిమూవల్ ఆఫ్ ఐయుడి అయితే ఏ నెంబర్ ఇవ్వాలి? 301. ఇవి రెండు ఇంపార్టెంట్. తర్వాత పేజ్లో, నెక్స్ట్ పేజ్లో చూద్దాం. 58541 and in the second column 58550. Laparoscopy, surgical, supracervical hysterectomy. Supracervical అయితే 541లో ఉంది. vaginal hysterectomy అయితే 550లో ఉంది కదా. సో డాక్టర్ ఈజ్ డూయింగ్ సర్జరీ vaginal hysterectomy. vaginal hysterectomy అన్నారు, సెకండ్ కాలంలో కదా మీకు చూడాల్సింది. అదే సూప్రా సర్వికల్ హిస్టరెక్టమీ అంటే ఏంటి? ఫస్ట్ కాలం. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఫస్ట్ టైప్ ఆఫ్ హిస్టరెక్టమీ ఏమి ఇచ్చారు మీ క్వశ్చన్లో? వాజనల్ ఇచ్చారా, సూప్రా సర్వికల్ ఇచ్చారా చూడాలి. తర్వాత సపోజ్ మనకి వాజనల్ హిస్టరెక్టమీ అని రాశారు. అప్పుడు సెకండ్ పారామీటర్ 550కి 553కి డిఫరెన్స్ చూడండి. 58550 అండ్ 58553. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వెయిట్ ఆఫ్ ద యూటరస్ ఈజ్ ద డిఫరెన్స్. యూటరస్ వెయిట్ ఎంత? ఎగ్జాంపుల్, యూటరస్ వెయిట్ 300 grams అన్నారు అనుకోండి. 300 grams అన్నప్పుడు ఏ నెంబర్ తీసుకుంటారు? 58553 కదా. అదే 200 grams అయితే 58550 ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ రెండు రాస్తే ఈజీనే, ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళు మిమ్మల్ని అలా ఈజీగా అడగరు క్వశ్చన్, అందులో అప్పుడు మజా ఏం రాదు ఎగ్జామ్. సో కాబట్టి ఎగ్జాక్ట్లీ 250 grams అడుగుతారు.
If they ask vaginal hysterectomy, what is the question? Vaginal hysterectomy, doctor removed 250 grams. Uterus weight ఎంత అన్నారు? 250 grams అంటే ఎగ్జాక్ట్లీ పావు కిలో. మన స్వీట్ షాప్లోకి వెళ్తే పావు కిలో అని స్వీట్లు వేస్తారు చూడండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 250 grams అంటే ఎంత? పావు కిలో అన్నమాట. పావు కిలో హిస్టరెక్టమీ చేశారు. హిస్టరెక్టమీ అన్నప్పుడు ఏ నెంబర్ ఇవ్వాలి? ఈ రెండు 550నా 553నా? 550 ఇస్ కరెక్ట్. ఆ లాజిక్ మీరు మిస్ అవ్వకూడదు. నేను ఎప్పుడు ఏం చెప్పాను, మీరు కోడర్ కన్నా లాయర్ ముందు అవ్వాలి. లాజిక్ అనేది కరెక్ట్గా చూడాలి. కోడర్ తర్వాత అయినా అవ్వకపోయినా పర్లేదు, కానీ ఫస్ట్ ఏం చూడాలి మనం? లాజిక్. ఆ లాజిక్ ఎక్కడ ఉంది? 550లో 250 grams ఆర్ లెస్ అని ఉంది చూడండి. 250 grams ఎక్కడ మ్యాచ్ అయింది? 550లో మ్యాచ్. బట్ 553లో ఏమన్నారు? గ్రేటర్ దాన్ అన్నారు, కానీ 250 లేదు అక్కడ. అంటే 251తో స్టార్ట్ అయినట్టు కదా మీనింగ్. 251తో గ్రేటర్ దాన్. ఆ లాజిక్ మీరు మిస్ అవ్వకూడదు. అంటే మీరు ఏమవ్వాలి? కోడర్ అవ్వాలా? వకీల్ సాబ్ అవ్వాలి. కోడర్. సో యూ హ్యావ్ టు బికమ్ ఏ లాయర్ ఫస్ట్. అంటే లాజిక్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. లేదా తర్వాత కావాలంటే కోడర్ అవ్వచ్చు, అది మీ ఇష్టం, అవ్వకపోవచ్చు. బట్ ఏం చూడాలి? లాజిక్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ద క్వశ్చన్ అగైన్ ఇక్కడ కూడా ఫస్ట్ కాలంలో కూడా చూద్దాం. ఫస్ట్ కాలంలో 300 grams సూప్రా సర్వికల్ హిస్టరెక్టమీ అంటే 58543లో ఉంది కదా చూడండి. 58543 అండ్ ఇట్ ఈస్ సూప్రా సర్వికల్ హిస్టరెక్టమీ ఎగ్జాక్ట్లీ 250 అన్నప్పుడు ఏ నెంబర్ ఇవ్వాలి? 58541. సో ఫస్ట్ పారామీటర్ టైప్ ఆఫ్ హిస్టరెక్టమీ చదవాలి. వెజనలా సూప్రా సర్వికల్. సూప్రా సర్వికల్ అయితే ఫస్ట్ కాలంలో, వెజనల్ అయితే సెకండ్ కాలం. సెకండ్ పారామీటర్ ఇస్ వెయిట్ ఆఫ్ ద యూటరస్. ఇంకా అక్కడితో ఆగిపోలేదు, ఇంకా స్టోరీ ఉంది. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇండెంటెడ్ కోడ్స్ అని ట్యూబ్స్ అండ్ ఓవరీస్ రిమూవ్డ్ అని రాశారు చూడండి కింద. 58542లో ఏమంది? విత్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్. వాట్ ఆర్ ట్యూబ్స్ అంటే ఏంటి? సుధాకర్ పై సార్. ట్యూబ్స్ అండ్ ట్యూబ్స్ మీన్స్ ఫెలోపియన్ ట్యూబ్స్. వాట్ ఆర్ ద ట్యూబ్స్ మీన్స్? ఫెలోపియన్ ట్యూబ్స్. సో డాక్టర్ యూటరస్ రిమూవ్ చేసి ట్యూబ్స్ కూడా రిమూవ్ చేశారు, లేదా ఓవరీస్ కూడా రిమూవ్ చేశారు. అప్పుడు ఇండెంటెడ్ కోడ్స్ ఇవ్వాలన్నమాట. అన్నిటికీ ఇండెంటెడ్ కోడ్స్ ఉన్నాయి కదా. 300 grams సూప్రా సర్వికల్ అండ్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్. ఏ నెంబర్ వచ్చింది? 58544. అట్లానే వెజనల్ హిస్టరెక్టమీ 300 grams విత్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్ అయితే 58554 అనమాట. 554. సో అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 3 parameters you have to check. First is called type of hysterectomy. Second one is called weight of the uterus. Third one is called tubes and ovaries removed or not removed. ట్యూబ్స్ గురించి, ఓవరీస్ గురించి మాట్లాడట్లేదు అనుకోండి, అప్పుడు స్టాండర్లోన్ కోడ్ సరిపోతుంది కదా. అక్కడ స్టాండర్లోన్ కోడ్ ఇస్తే చాలు. ఓకే, దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. ద నెక్స్ట్ వన్ దట్ విల్ కంటిన్యూ అండర్స్టాండింగ్. నెక్స్ట్ పేజ్లో 58555 చూడండి. వాట్ ఈజ్ రిటన్ ఇన్ 585? హిస్టెరోస్కోపీ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ అన్నారు కదా. హిస్టరెక్టమీనా హిస్టెరోస్కోపియా? హిస్టెరోస్కోపీ అంటే జస్ట్ చూసి రావాలి అంతే. చూసి మీరేం చేయకుండా సైలెంట్గా వచ్చేయాలి. ఓకే, సో దట్ ఈస్ రికాల్ 58555. తర్వాత 58558లో ఏముందంటే ఏమని రాశారు చదవండి. హిస్టెరోస్కోపీ విత్ సర్జికల్ శాంప్లింగ్నే బయాప్సీ అంటారు. ఎండోమెట్రియం బయాప్సీ అని కూడా రాశారు కదా. శాంప్లింగ్ చేయడం అంటే అర్థం ఏంటి? కొంచెం టిష్యూ రిమూవ్ చేసి మనం అందులో ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా డిటెక్ట్ చేస్తాం. అదే 559లో ఏముంది? లైసిస్ ఆఫ్ ఎడిషన్స్ అంటారు. ఒకవేళ లైసిస్ ఆఫ్ ఎడిషన్స్ కూడా చేశారనుకోండి, మీరు గమ్మున ఊరికే ఉండకుండా ఏదో ఒకటి చేసి వస్తారు కదా అక్కడ. అట్లా లైసిస్ ఆఫ్ ఎడిషన్స్ కూడా చేస్తే ఏమన్నా నెంబర్ ఇవ్వాలి? 58559. శాంప్లింగ్ చేశారంటే 555. అసలు ఏమి చేయకుండా జస్ట్ చూసారు వచ్చేసారు, అప్పుడు ఏం రాయాలి? 555. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. 58970కి వెళ్ళండి. గో టు ద ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. 58970. 790 ఉందా? 970. 970 ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని ఉంది కదా. తర్వాత 58974 అని 2 నెంబర్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. వాట్ ఈస్ రిటర్న్ ఇన్ 970? ఫాలికల్ పంక్చర్ ఫర్ oocyte రిట్రీవల్. అంటే ఎగ్ ఈస్ కలెక్టెడ్ అనమాట. oocyte అంటే ఎగ్, ఓవం అంటారు చూడండి.
So from the biological mother you have to collect the egg. So the couple means the couple who don't have children లేకపోతే వాళ్ళు టెస్ట్ బేబీ సెంటర్ అని ఒక చోటుకి వెళ్తారు. అక్కడికి వెళ్తే వాళ్ళు బయాలజికల్ మదర్ నుంచి ఎగ్ కలెక్ట్ చేస్తారన్నమాట. దే కలెక్ట్ ద ఎగ్ ఫ్రమ్ ఏ మదర్కి అయితే చిల్డ్రన్ కావాలి, బయాలజికల్ మదర్, ఒరిజినల్ మదర్ అన్నమాట. ఒరిజినల్ మదర్ నుంచి ఎగ్ కలెక్ట్ చేసి టెస్ట్ ట్యూబ్లో పెట్టి స్పర్మ్ యాడ్ చేస్తారు. స్పర్మ్ యాడ్ చేస్తే జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఒక ఎంబ్రియో అంటే 2 cells 4 cells 8 cells 16 cells ఫామ్ అయితే ఆ 16 cell ఆర్గానిజం ఏమంటారు, ఎంబ్రియో అని పిలుస్తారు. సో ఎంబ్రియోని అలా న్యూ బార్న్ బేబీ లాగా మనం కన్వర్ట్ చేయగలమా? చేయలేము. ఎవరు కావాలి? ఒక సరోగసీ లేడీని మనం రెంట్కి తీసుకోవాలి. 9 months మోసే ఒక లేడీ ఉంటుంది చూడండి, సరోగసీ యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఆ బేబీని చివరికి మా బేబీ అంటారు, మదర్కి ఇచ్చేయాలి. బయాలజికల్ మదర్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. సో ఆ బేబీని పెంచడానికి ఒక మదర్ దొరకలేదు, మీకు దొరకకపోతే స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. మదర్ దొరికింది అనుకోండి, ఆ సెకండ్ నెంబర్ 970 చూడండి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇంట్రాయుట్రైన్. మీ దగ్గర టెస్ట్ ట్యూబ్లో ఉన్న ఎంబ్రియోని ఎవరికి పెట్టాలి? సరోగసీ యాక్సెప్ట్ చేసిన మదర్ ఉంటారు కదా ఒకరు, వాళ్ళకి ఇటరస్లోకి ఇన్సర్ట్ చేస్తే ఏ పేమెంట్ తీసుకుంటారు మీరు? ఈ నెంబర్ 58974. బట్ ఎవరైతే మీకు చిల్డ్రన్ కావాలని వస్తారో ఆ బయాలజికల్ మదర్ నుంచి ఎగ్ కలెక్ట్ చేసినప్పుడు ఏ పేమెంట్ తీసుకోవాలి? 58970. మీరు పీసీ అని వినే ఉంటారు చూడండి, ప్రియాంక చోప్రా అని విన్నారు. ప్రియాంక చోప్రా ఆమె కూడా సరోగస్లో చిల్డ్రన్ పుట్టినారు చూడండి, మాల్టీ మేరీ జోనాస్ అంటారు. చిన్న బేబీ ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? మీకు తెలియదు. ఓకే, సో ద చైల్డ్ షీ గాడ్ ప్రియాంక చోప్రాకి ఏం చేస్తారు? వాళ్ళు ఎగ్ తీసి ఇలా కలెక్ట్ చేస్తారు. వాటి కాల్ ఫాలికల్ పంక్చర్, దే కలెక్ట్ ద ఎగ్. అట్లానే నయనతార అని కూడా వినే ఉంటారు చూడండి, ఎవరైతే ఇవి సర్జరీ చేస్తున్నారు. బయాలజికల్ మదర్ నుంచి ఎగ్ కలెక్ట్ చేస్తే ఏ నెంబర్ ఇస్తారు? 58970. ఆ ఎగ్ని తీసుకొని ఏం చేస్తారు? టెస్ట్ ట్యూబ్లో పెట్టి ఎంబ్రియో తయారు చేస్తారు. ఆ ఎంబ్రియోని తీసుకెళ్ళి సరోగసీ ఉమెన్ని పెట్టినప్పుడు ఈ నెంబర్ అనమాట 974. ఓకే, నౌ లెట్ us go to the నెక్స్ట్. అదే పేజ్లో సెకండ్ కాలంలో మెటర్నిటీ కేర్ అండ్ డెలివరీ అనేది హైలైట్ చేయండి. వాట్ ఈస్ ద టాపిక్ నేమ్ హియర్? మెటర్నిటీ కేర్ అండ్ డెలివరీ. సో వాట్ ఈస్ మెటర్నిటీ మీన్స్? మెటర్నిటీ హాస్పిటల్ అని ఉంటుంది చూడండి, పిల్లలు పుట్టే హాస్పిటల్, అది డెలివరీ చేసే హాస్పిటల్. మెటర్నిటీ అంటే అర్థమేంటి? ద ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ చేస్తారు కదా, అది. ఆ నెంబర్ చూద్దాం ఒకసారి. లెట్ us హైలైట్ దిస్ నెంబర్ 59400. అండ్ నెక్స్ట్ పేజ్లో 59510 కూడా హైలైట్ చేయండి. 59400 అండ్ అనదర్ నెంబర్ ఈజ్ 59510. వాటిపైన సైడ్ హెడ్డింగ్ కూడా ఇచ్చారు, మీరు కావాలంటే మీరు హైలైట్ చేసుకోవచ్చు, చేయకపోయినా పర్వాలేదు. 59400 ఒకటి, 59510 ఒకటి. వాట్ ఈస్ రిటర్న్ ఇన్ 59400? 59400 ఏమని రాశారు? రొటీన్ అబ్స్టెటిక్ కేర్, యాంటీపార్టమ్ కేర్ ప్లస్ నార్మల్ డెలివరీ. వెజనల్ డెలివరీని మనం జనరల్గా ఏం పిలుస్తామంటే నార్మల్ డెలివరీ అంటాం. తర్వాత పోస్ట్ పార్టమ్ కేర్. అవన్నీ 3 ఒకే హాస్పిటల్ వాళ్ళు చేశారు. జనరల్గా మనకందరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది, మన ఫ్యామిలీ వాళ్ళందరూ అది నమ్ముతూ ఉంటారు. ఒక హాస్పిటల్కి వెళ్తే అంతా మంచి జరిగి మంచి బిడ్డ పుడతారు అని చెప్పేసి అప్పుడు హాస్పిటల్ మార్చరు అన్నమాట. ఏం మారినా కూడా మీరు ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా హాస్పిటల్ దానికే రావాలంటారు. సో అట్లా, సో ద మదర్ ఈస్ గోయింగ్ టు గెట్ 3 సర్వీసెస్ సేమ్ హాస్పిటల్. అంటే ప్రెగ్నెన్సీ 9 monthsలోనూ అదే హాస్పిటల్కి వెళ్ళారు, డెలివరీ కూడా అదే హాస్పిటల్ వాళ్ళు చేశారు. మనకి ఫేమస్ రెయిన్బో హాస్పిటల్ అని ఉంటుంది చూడండి, చిల్డ్రన్ హాస్పిటల్. రెయిన్బో హాస్పిటల్ అని విన్నారా? రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ అని, లేదా కొన్ని యశోద హాస్పిటల్ ఉంటాయి, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ అని ఉంటుంది, రకరకాల హాస్పిటల్. అదే హాస్పిటల్కి 3 సర్వీసెస్. అంటే ఏంటి? యాంటీపార్టమ్ అంటే 9 months అప్పుడు వెళ్ళారు, డెలివరీ అదే హాస్పిటల్ వాళ్ళు చేశారు. పోస్ట్ పార్టమ్ అంటే ఆఫ్టర్ డెలివరీ 1.5 month అంటారు చూడండి, 6 weeks 1.5 month. ఆ మొత్తం సర్వీసెస్ ఒకే హాస్పిటల్ వాళ్ళు చేస్తే మీరు అంతా కాస్ట్ అంతా ఒక కాంట్రాక్ట్ లాగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ నెంబర్తో పే చేస్తారన్నమాట. వాట్ ఈస్ ద నెంబర్? నార్మల్ డెలివరీ జరిగినప్పుడు ఏ నెంబర్ ఇవ్వాలి? 59400. అదే సిజేరియన్ డెలివరీ జరిగితే ఇది కూడా చదవండి, 59510 ఏముంది? యాంటీపార్టమ్ కేర్ ప్లస్ సిజేరియన్ డెలివరీ ప్లస్ పోస్ట్ పార్టమ్ కేర్. అంతా ఒక కాంట్రాక్ట్ లాగా ఈజీగా పే చేసేయచ్చు. అదొక సర్జరీ కోడ్ అనమాట. సపోజ్ 30 times డాక్టర్ని కలిశారు, హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు,
ప్రెగ్నెన్సీ టైంలో 30 టైమ్స్ మీరు పే చేయట్లేదు, ఇదంతా కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా. అందుకని ఒక నెంబర్లోనే మీరు పే చేసేయచ్చు. సిజేరియన్ డెలివరీ జరిగితే ఇది చేయాలి, నార్మల్ డెలివరీ జరిగితే ఇది చేయాలి. కానీ ఇది ఎప్పుడు పాసిబిలిటీ అంటే ఒక హాస్పిటల్కే వెళ్ళాలి మీరు, వేరే హాస్పిటల్ మార్చకూడదు. ఒకవేళ మీరు మార్చారనుకోండి, సపోజ్ అది కుదరదు కదా అందరికి, కొన్నిసార్లు కుదరదు. అప్పుడు డెలివరీ మాత్రమే ఈ హాస్పిటల్ చేస్తే 409కి వెళ్ళండి. హైలైట్ దట్ నెంబర్ 59409లో ఏముంది, ఆ హాస్పిటల్ వాళ్ళు నార్మల్ డెలివరీ ఒకటే చేశారు, అసలు యాంటీపార్టం ప్రెగ్నెన్సీ టైంలో అసలు కలవలేదు, పోస్ట్ పార్టం ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా కలవలేదు. అప్పుడు ఏ నెంబర్ ఇవ్వాలి, 409. అదే ఈ హాస్పిటల్ వాళ్ళు ఓన్లీ సిజేరియన్ చేస్తే 541 అని ఉంది కదా, 59514 సిజేరియన్ డెలివరీ ఓన్లీ. వాట్ ఈస్ ద మీనింగ్, డిడ్ యూ అండర్స్టాండ్? ఈ హాస్పిటల్ వాళ్ళు ఒక డెలివరీ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సింది తగ్గిపోతుంది కదా పేమెంట్ అని, ఓన్లీ డెలివరీకి మాత్రం మీరు పే చేసుకుంటారనమాట. అంతా వాళ్ళే చూసుకున్నారనుకోండి, యాంటీపార్టమ్ అంటే ప్రెగ్నెన్సీ టైం విజిట్స్ ప్లస్ పోస్ట్ పార్టం ఆఫ్టర్ డెలివరీ విజిట్స్, డెలివరీ అంతా వాళ్ళే చేస్తే ఎక్కువ పేమెంట్ వస్తుంది. ఓన్లీ డెలివరీ చేస్తే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్. తర్వాత 410లో చూస్తే వెజనల్ డెలివరీ ప్లస్ పోస్ట్ పార్టం. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేము కదా, అక్కడికే వెళ్తాం. అందుకని వెజనల్ డెలివరీ ప్లస్ పోస్ట్ పార్టం అని కలిపి ఇంక్లూడింగ్ పోస్ట్ పార్టం కేర్ అని 410 ఇచ్చారు కదా. అట్లానే సిజేరియన్ డెలివరీ వాళ్ళైతే ఇంకా అసలు కదలలేరు, అక్కడే ఉండాలి. అప్పుడు 5151 ఇచ్చారు, 459515 విత్ ఇంక్లూడింగ్ పోస్ట్ పార్టం కేర్ అని. ఇది అర్థమైందా మీకు? ఇలాంటప్పుడు మీకు క్వశ్చన్, ఒక డౌట్ వస్తుంది. ఒక డెలివరీకి మాత్రమే ఒక హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో 20 టైమ్స్ వేరే హాస్పిటల్కి వెళ్ళి ఉంటాం కదా, అది ఎలా కోడ్ చేయాలనే డౌట్ వస్తుంది. అప్పుడు అక్కడ చూడండి, ఇక్కడ 59425 అనే నెంబర్లో చూడండి, 59425 ఏమని రాస్తారు, యాంటీపార్టం కేర్ ఎన్ని విజిట్స్ అన్నారు, 4 నుంచి 6 విజిట్స్ అయితే 425 ఇవ్వాలి. తర్వాత ఒకవేళ నేను 20 విజిట్స్ అంటున్నాను కదా, అప్పుడు ఏ నెంబర్ ఇవ్వాలి, 426 ఇవ్వాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా అట్లా. సో ఒకవేళ మీరు ఒక హాస్పిటల్లో పోస్ట్ పార్టం కేర్ ఒకటే తీసుకున్నారు, ఇంకేం తీసుకోలేదంటే 430 కూడా హైలైట్ చేసుకోవచ్చు. 59430లో ఏమన్నారు, ఓన్లీ పోస్ట్ పార్టం కేర్. ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. లెట్ us go to నెక్స్ట్ పేజ్. 59618 చూడండి. ఓకే సారీ, 610 ఒకటి, 59610 అండ్ 59618. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ నెంబర్స్. పైన సైడ్ హెడ్డింగ్ కూడా హైలైట్ చేయండి, డెలివరీ ఆఫ్టర్ ప్రీవియస్ సిజేరియన్ డెలివరీ. సో ఒక మదర్కి ఫస్ట్ బేబీ డెలివరీ ఎలా జరిగిందంటే సిజేరియన్ జరిగింది. ఫస్ట్ బేబీ ఎలా పుట్టారు, సిజేరియన్ చేశారు. సెకండ్ బేబీకి ఈరోజు వచ్చారనమాట డెలివరీ కోసం. సెకండ్ బేబీకి వస్తే ఇండియాలో వాళ్ళు ఏం చెప్తారు, సెకండ్ బేబీ కూడా ఏ డెలివరీ చేయాలి, సిజేరియన్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, మదర్కి బేబీకి ప్రాబ్లం వస్తుంది, ఎవరో ఒకళ్ళే బతుకుతారు, మీరు టాస్ వేసుకోవాలి ఎవరు బతకాలో అని అట్లా చెప్పి భయపెడతారు. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఎవరు పే చేయాలి, యాక్చువల్గా ఎవరు డెలివరీకి బిల్లు కట్టాలి ఇండియాలో అంటే పేరెంట్సే కదా, ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఎక్కడైనా ముత్తూట్ ఫైనాన్స్, మనపురం గోల్డ్ లోన్ ఎవరు చేసుకొని కట్టాల్సి. బట్ యూఎస్ఏలో ఎవరు కడతారు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ బేబీకి మేము సిజేరియన్ డెలివరీ కట్టాం కదా, ఇంకా రెండో బేబీకి మేము ఎందుకు కడతామంటారు వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే హాస్పిటల్ వాళ్ళని నార్మల్ డెలివరీ ట్రై చేయమని చెప్తారు. ఇది జనరల్గా ఎక్కడ జరుగుతుందంటే యూఎస్లో కొంతమందికి 10 చిల్డ్రన్ కూడా ఉంటారు. మీరు ఇంకా గల్ఫ్ కంట్రీ దుబాయ్ వెళ్ళారనుకోండి, ప్రతి వాళ్ళకి 10 చిల్డ్రన్ ఉంటారు అక్కడ. అప్పుడు ఎవరికి ప్రాబ్లం, ఇన్సూరెన్స్ వాళ్ళకే కదా లాస్ట్. ప్రతి 10 మెంబర్స్కి సిజేరియన్ చేస్తే ఎట్లా, వాళ్ళకి కష్టం కదా. సో కాబట్టి ఏమంటారంటే యూ హ్యావ్ టు ట్రై ద నార్మల్ డెలివరీ. ట్రై చేసి సక్సెస్ అయితే ఈ నెంబర్లో చూడండి 610 ఇవ్వాలి. వాళ్ళు మదర్ వచ్చి సెకండ్ బేబీ డెలివరీ కోసం వస్తే నార్మల్ డెలివరీ సక్సెస్ అయ్యారనమాట. సక్సెస్ అయితే ఏమని రాశారు అక్కడ, యాంటీపార్టమ్ కేర్, వెజనల్ డెలివరీ ప్లస్ పోస్ట్ పార్టమ్ కేర్ ప్యాకేజ్. అది అదంతా ప్యాకేజ్ లాగా చేసి అక్కడ ఏమన్నారు, ప్రీవియస్ సిజేరియన్ డెలివరీ అంటే ఫస్ట్ బేబీ సిజేరియన్, సెకండ్ బేబీ ఏమయ్యారు నార్మల్ డెలివరీ అయితే ఏ నెంబర్ ఇవ్వాలి, 59610 అని నెంబర్ ఇస్తాము. ఒకవేళ నెక్స్ట్ కొన్నిసార్లు అన్నిసార్లు అలా సక్సెస్ అవ్వదు, ఇప్పుడు చాలా తక్కువ కేసులోనే కదా సక్సెస్ అయ్యేది. సో అప్పుడు 618లో చదవండి ఏమని రాశారు, సెకండ్ బేబీ కూడా సిజేరియనే చేయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ ఏం రాశారు చదవండి. 618
సెలెక్ట్ చేయాలి కదా. ఏమని రాశారు? యాంటీపార్టమ్ కేర్, సిజేరియన్ డెలివరీ ఆఫ్టర్ అటెంప్టెడ్ వాజనల్ డెలివరీ అని ఉంది చూడండి. వాళ్ళు వాజనల్ డెలివరీ అటెంప్ట్ చేశారు కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. డిడ్ యూ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ హియర్? ఒక బేబీ, ఫస్ట్ బేబీ సిజేరియన్ జరిగింది, సెకండ్ బేబీ డెలివరీ కోసం వచ్చినప్పుడు 2 కేసెస్ మీరు చూడొచ్చు. సక్సెస్ అవ్వచ్చు, అవితే ఏ నెంబర్ ఇవ్వాలి? 610. సక్సెస్ అవ్వకపోతే ఏ నెంబర్ ఇవ్వాలి? 618. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలిసినది చెప్పాలంటే ఎగ్జాంపుల్ షిన్షాన్ అని ఉంటాడు చూడండి, షిన్షాన్. సో షిన్షాన్ డెలివరీ ఏమైందంటే సిజేరియన్ జరిగింది. షిన్షాన్ డెలివరీ వాళ్ళ మదర్ ఈరోజు హిమవరి డెలివరీ కోసం వచ్చింది. హిమవరి అని విన్నారా? హిమవరి, షిన్షాన్ కార్టూన్లో ఉంటారు. సో హిమవరి డెలివరీ అన్నప్పుడు ఏంటి? సెకండ్ బేబీ డెలివరీ అనమాట. సెకండ్ బేబీ డెలివరీకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు హిమవరి కనుక నార్మల్ డెలివరీ అయితే ఏ నెంబర్ ఇవ్వాలి? 610. హిమవరి సిజేరియన్ డెలివరీ జరిగితే ఏమి ఇవ్వాలి? 618 ఇవ్వాలి. అదనమాట మీకు తెలిసిన స్టోరీ. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ నెంబర్, ఇంకా 2 నెంబర్స్ చూద్దాం. విల్ వైండ్ అప్ దట్ దిస్ 50,000. 59840 and 59841. So look at the numbers. 59840లో అబార్షన్ అంటారు. ఇండ్యూస్డ్ అబార్షన్ బై DNC, డైలేషన్ అండ్ క్యూరటాస్. 840 ఏమన్నారు? డైలేషన్ అండ్ క్యూరటాస్ మెథడ్ అనేది వెరీ కామన్ మెథడ్ అనమాట. అబార్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారు? యూటరస్ని డైలేట్ చేసి ఎండోమెట్రియం అండ్ స్క్రేప్ అవుట్ ఇంటర్నల్ కంటెంట్, లోపల ఒక స్పాచులా తోటి, స్పూన్ తోటి అంతా స్క్రేప్ అవుట్ చేస్తారు. దాన్నే DNC అని పిలుస్తారు. క్యూరటాస్, డైలేషన్ అండ్ క్యూరటాస్. అండ్ 59841లో ఏమని రాశారు చూడండి. 59841 DNE, డైలేషన్ అండ్ ఎవాక్యువేషన్. ఎవాక్యువేషన్ అంటే ఒక ట్యూబ్ పెట్టి వ్యాక్యూమ్ అప్లై చేస్తే, వ్యాక్యూమ్ క్లీనర్ అని మీరు వినే ఉంటారు కదా, అలా వ్యాక్యూమ్ క్లీనర్ ట్యూబ్ పెట్టేసి ఫుల్ చేసేస్తారనమాట. వ్యాక్యూమ్ అప్లై చేస్తే ఏమి మెకానికల్ ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి స్పూన్ పెట్టి తిప్పాల్సిన అవసరం ఉండదు. సో జస్ట్ పుట్ ఏ వ్యాక్యూమ్ క్లీనర్ అండ్ పుల్ ఇట్. అప్పుడు దాన్ని ఏమంటారు? డైలేషన్ అండ్ ఎవాక్యువేషన్. ఇక్కడ ఈ నెంబర్ దగ్గర మీరు ఇలా రాసుకోండి. మెకానికల్ సక్షన్. ద ప్రొసీజర్ ఈజ్ డన్ విత్ విచ్ మెథడ్? మెకానికల్ సక్షన్. వాట్ కోడ్ యూ హ్యావ్ టు గివ్? 840 841 841 ఇవ్వాలి. 59840 ఫర్ డైలేషన్ అండ్ క్యూరటాస్, 59841 is for what? Dilation and evacuation. So that is the procedure. So with this we completed the 50,000 series.